త్రైత శకమునకు స్వాగతం. జ్ఞాన జిజ్ఞాసులందరికీ మా నమస్కారములు. త్రైత సిద్ధాంత ఆధ్యాత్మిక గ్రంథముల పరిచయములో భాగముగా ఈ వీడియో ద్వారా మీకు తిట్ల జ్ఞానము, దీవెనల అజ్ఞానము అను గ్రంథమును పరిచయము చేస్తున్నాము. వినుటకే విచిత్రముగా ఉన్న ఈ గ్రంథము పేరు వెనుక సారాంశము చాలా లోతైనది, అర్థవంతమైనది. ఈ గ్రంథ రచయిత శతాధిక గ్రంథకర్త, త్రైత సిద్ధాంత ఆదికర్త అయిన శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారు. మనిషి తనకు గల కష్టము ఎదుటి మనిషి ద్వారా పోతుందన్నప్పుడు, తనకు గల కోరికలు దేవుని ద్వారా తీరును అన్నప్పుడు, మనిషినైతే పొగడమో గౌరవించడమో, దేవునిని అయితే నమస్కరించడమో భజన చేయడమో ఆరాధించడమో జరుగుతోందని, మనిషి తన కోరికల నిమిత్తము అసలైన దేవునిని వదిలి ఎంతోమంది దేవతలను ఆరాధించుచున్నాడని, ఆ విధానము సరి అయినది కాదని ఈ గ్రంథము తెలియజేసినది. మనిషి తన అవసర నిమిత్తము ఎదుటి మనిషిని ఆశ్రయించి సాధారణ వ్యక్తి అయినప్పుడు చేతులతో నమస్కరించడము, స్వాములు బాబాలు అయితే పాదాభివందనము చేయడము పరిపాటి అయిపోయినది. దానికి ప్రతిగా ఎదుటివారు తనకు అనుకూలమైన వారు అయితే వారిని దీవించడమో, తనకు సరిపడని వారు శత్రువులు అయితే వారిని దూషించడమో జరుగుతూ ఉంది. దీవెన గాని దూషణ గాని రెండు శాపము క్రిందకే వచ్చునని ఆ విధానాన్ని వివరిస్తూ, ఎదుటి వ్యక్తి బ్రహ్మర్షి హోదాలో ఉన్న గురువు అయినప్పుడే దీవెన గాని తిట్టు గాని జరుగునని పూర్వమున్న విధానాన్ని ఈ గ్రంథములో వివరించడం జరిగినది. ధర్మాలు అధర్మాలుగా మారిపోవునని గీతాచార్యుడు చెప్పిన విధముగా ఒకప్పటి తిట్లు నేడు దీవెనలుగా, దీవెనలు తిట్లుగా మారిపోయినవను కఠోర సత్యమును తిట్లు దీవెనల తారతమ్యము ఎవరికీ తెలియకపోవడము వలన స్వాములు తిట్లను, శత్రువులు దీవెనలను ఇస్తున్నారని, ఈనాటి తిట్లలో గల సదుద్దేశాన్ని, దీవెనలలో గల దురుద్దేశమును ఈ గ్రంథములో గ్రంథకర్త అయిన ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారు వివరించడము జరిగినది. నిజ దీవెనలను తెలుపునదియే ఈ తిట్ల జ్ఞానము, దీవెనల అజ్ఞానము. ప్రస్తుతము తిట్టుగా ఉన్న నీవు నాశనమైపో అను పదము పూర్వము దీవెనగా ఉండేదని, జీవుని యొక్క కర్మలు నాశనము కావడము వలన మోక్షము లభించునను వాస్తవమైన నిజార్థమును ఈ గ్రంథము తెలియజేసినది. అదే విధముగా నేడు దీవెనగా చెప్పబడుతున్న దీర్ఘాయుష్మాన్ భవ అను పదము దీవెన ఎందుకు కాదో వివరిస్తూ, గురువు అనుకుంటే మోక్షమునకైనా పంపగలడు, లేక జన్మలకైనా పంపగలడు అను గొప్పదైన దైవ సందేశమును తెలియజేయడమైనది. నీ తాడు తెగ, నీ ఆకు చినగ, నీ తలపండు పగల, నీ శిరస్సున దీపమెలగ, నీ పాపము కూల మొదలగు పదములు ఎంతో గొప్ప దైవజ్ఞానమును కలిగి జీవునిని మోక్షము పొందమని హితవు తెలుపుతున్నవని ఈ గ్రంథము తెలియజేసినది. నా చవితి అను పదములో చవితి అనగా నాల్గవవాడు అని, భగవద్గీతలో చాతుర్వర్ణ్యం అని చెప్పబడిన 4 వర్ణాలలోని 4వ వర్ణములోని యోగియే ఇక్కడ 4వ వాడని, యోగి అయినవాడు కర్మలను నాశనము చేసుకొని మోక్షము పొందుతాడని తెలుపుటకు గుర్తుగా, నా చవితి నీవు తొందరగా నాశనమైపోతావు అని పూర్వము చెప్పెడివారని ఈ గ్రంథము ద్వారా తెలియగలదు. అంతేకాక పూర్వము దరిదాపు నారాయణ అను పదము యొక్క గొప్పతనమును, అది నేడు దరిద్రపు నారాయణ అను పదముగా ఏ విధముగా మారినదో కూడా వివరించినది. మూడు విడచినవాడు అను పదము నేడు హేళన పదముగా మారిపోయినదని, మూడు విడవడము అంటే వేటిని విడిచిపెట్టడము అని, అలా విడచినవాడు పొందు స్థితిని తెలియజేయడమైనది. కామ్యార్థ ఫలసిద్ధిరస్తు, ఇష్టార్థ ఫలసిద్ధిరస్తు, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు,
సంతాన ప్రాప్తిరస్తు అను పదములు దీవెనలు ఎందుకు కాదో గ్రంథకర్త ఈ గ్రంథము ద్వారా తెలియజేశారు. పైకి మేలు చేసినట్లు కనిపించు వాక్యములు దీవెనల రూపములో అప్పటికి సంతోషమును కలుగజేయునవైనప్పటికీ వాటి వలన అశుభమే చేకూరునని, అటువంటి వాక్యములనే స్వామీజీలు బాబాలుగా ఉన్నవారు ఉపయోగిస్తున్నారని తెలియజేయడమైనది. నీవు ముండమోయనాని అను పదము నేడు వినుటకు అసభ్యముగానున్నా అది గొప్ప దీవెన అని, ముండ అనగా మనస్సు అని, ముండమోయనాని అనగా వ్యభిచరించే మనస్సును అణిచివేయడమనే గొప్ప అర్థమును ఈ గ్రంథము తెలియజేసినది. మనస్సును అణచివేసి బ్రహ్మయోగమును ఆచరించమని నాటి జ్ఞానులు గురువులు దీవించేవారని గ్రంథకర్త ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారు వివరించడము జరిగినది. జిజ్ఞాసులకు గమనిక. ఆధ్యాత్మిక వరముగా గొప్ప భావము కలిగిన తెలుగు భాషలోని కొన్ని ముఖ్యమైన పదములు నేటి కాలములో బూతు పదములుగా మారిపోయినాయి. ప్రపంచ వ్యవహారికములో అవి నేడు బూతులుగా కనిపిస్తున్నప్పటికీ ఆధ్యాత్మిక విద్యలో వాటి భావము వేరు, వాటి వివరము వేరు. కనుక యోగీశ్వరుల వారు మనకు అందించిన ఆధ్యాత్మిక జ్ఞానమును స్వచ్ఛమైన ఆధ్యాత్మిక దృష్టితోనూ విచక్షణతోనూ అవగాహన చేసుకుంటారని, అన్యథా భావించరని తలచుచున్నాము. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం.